ఈ చాలా క్షేత్రాల్లో స్వామి పుష్కరిణి అని మిగతా చోట ఒక్కో చోట ఒక్కో పుష్కరిణి ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే పుష్కరిణికి ఒక ప్రత్యేకత. దీనికి విరజ అని పేరు పెట్టారు. అంటే వైకుంఠంలో ఉండే పుష్కరిణికి పేరు విరజ అని. ఆ పుష్కరిణి నామధేయంతో ఇక్కడ పెట్టారు. ఎందుకంటే 108 దివ్య దేశాలు ఉన్నాయి కనుక. ఆ ఉత్సవం స్నానంతో ఉత్సవం పరిసమాప్తి అవుతున్న తర్వాత శ్రీపుష్ప యాగం, మహాపూర్ణాహుతి ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు 18 గరుడ సేవలు విశేషం, ప్రధానంగా చూడవలసినవి. ఎక్కడైనా ఒక్క గరుత్మంతుని మీద సేవ చూస్తాం. అందులో గరుడ సేవ అనగానే కూడా మనకి శాస్త్రం చెప్తుంది, గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రదాని. గరుత్మంతుని మీద భగవంతుడు ఉన్నప్పుడు ఆ స్వామిని సేవిస్తే వాడికి బంధాలన్నీ తొలగిపోతాయి, గొప్ప ఆనందాన్ని పొందుతాడు అని మనకి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటిది ఒక గరుత్మంతుడు కాదు, 18 మంది గరుత్మంతుడు. అందులో 18 గరుడ వాహనాలు మామూలుగా ఉండవు. మీరు చూస్తే పక్షి ఆకృతిలో ఉంటాయి. చాలా అందంగా స్వామివారు తయారు చేయించారనమాట. అటువంటి గరుడ సేవలు జరుగుతాయి. తర్వాత ఎక్కడైనా మీరు చూడొచ్చు ప్లవోత్సవం ఉంటారు. అంటే మనకి పడవలో స్వామి వెళ్ళేతారు. ఆ పడవ కూడా ఇక్కడ చాలా విచిత్రంగా, ఒక 7 ఎకరాల చెరువు ఉంది ఆశ్రమం పక్కనే. అందులో ప్లవోత్సవంలో పెద్ద పడవ ఉంటుంది. దాంట్లో 18 మంది పెరుమాళ్ళు ఎక్కుతారు. ఒక్కరు కాదు, అంతమందితో స్వామి జలకాలాడడం, ఆ స్వామి అందులో నౌకా విహారం చేయడం, అది చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అటువంటి కార్యక్రమాలు ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క దివ్య దేశంలో ఉండే ప్రత్యేకతలన్నీ కూడా కలగొలిపి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఓకే, అయితే స్వామి మనకు ఈ ప్రదేశంలో కోదండరాముడు కొలువై ఉన్నాడు కదా, ప్రత్యేకించి ఏమైనా విశిష్టత ఉందా? కోదండరాముడు అంటే ఇక్కడ మనం ఇందాక సాకేతం గురించి చెప్పామే, ఆ సాకేత రాముడిని మన జిఆర్ స్వామి వారి గురువు గారి శతాబ్దికి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇంత పెద్ద రాముని కూడా మనం ఎక్కడ చూడలేదు. చాలా అద్భుతమైన రామచంద్రుడు. రాముడు అనగానే మానవులందరికీ ఒక ప్రతీక కదా. అందులోనూ ఇది తిరుక్కోట్టియూర్ అని భూమండలంలో ఉన్నటువంటి ఆలయాలలో ఇది సుప్రసిద్ధమైన 2వ ఆలయం. ఈ రామాలయం మనం చూసినట్లయితే సాకేత క్షేత్రం అంటాం దీన్ని, దివ్య సాకేత క్షేత్రం. ఎందుకంటే త్రితలంతో ఉంటుందని చెప్పాం కదా, అష్టాంగ విమానాలతో కూడి ఉంటుంది. విమానం అంటే పైన పెట్టే గోపురాలు అన్నమాట. అవి ఒక్కొక్క గోపురం కింద ఒక్కొక్క నారాయణ అష్టాక్షరి మంత్రంలో ఒక అక్షరాన్ని నిక్షిప్తం చేసి మంత్రపూతంగా చేస్తారు. దేవుడికి లోపల ఎలా ఆరాధన చేస్తారో పైన విమానాలకు కూడా ఆరాధన ఉంటుంది, విమానానికి కూడా ఆరగింపు చేస్తారు. అలాంటి నియమం మనకి ఆగమాలు పెట్టాయి. అందువల్ల ఎక్కడన్నా ప్రాకారం కూడా దేవుడే. ప్రాకారం దెబ్బతిన్నా శాంతి ఉంటుంది. అంటే ప్రాకారం అంటే చుట్టూ ఉండే గోడ అన్నమాట. అలాగా నియమబద్ధంగా ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ రామచంద్రుడికి ఒక గొప్ప వైశిష్ట్యం ఉంది. ప్రతి పునర్వసు నుంచి పునర్వసు వరకు రామాయణం అంతా పారాయణ జరుగుతుంది. ఇక్కడ భాగవతం జరుగుతుంది, దివ్య ప్రబంధాలు జరుగుతుంటాయి, వేద విన్నపాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మన విద్యార్థులందరూ ఇక్కడ చదువుకుంటున్నారు కదా, చదువుకునే పిల్లలకి ఇదొక సెంటర్గా ఉండాలి. ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలా దైవం దగ్గర ఉండాలి. అందుకే చూడండి, మన దగ్గర ప్రతిదీ మీరు ఇందాక ఆలయం చూసుంటారు, అక్కడ ఉండేటప్పుడు పిల్లలందరూ వెళ్తారు ఆరాధనకి. వాళ్ళు వెళ్తారు, ఆ కైంకర్యం చేస్తుంటారు, అభిషేకాల్లో పాల్గొంటుంటారు. వాళ్ళకి దేవుణ్ణి ఎలా అర్చించాలి అనేది నేర్పుతుంటారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు బయటికి వెళ్తే మరింత శ్రద్ధగా ఆలయాన్ని వాళ్ళు సమర్థవంతంగా అర్చన చేసి ఆ గ్రామస్తులందరికీ మంచి చెప్పే ఒక యువతను తయారు చేస్తున్నారు స్వామీజీ అన్నమాట. అలా ఉపకరిస్తుంది ఈ ఆలయం. అంటే మనకు బయట వేదం నేర్చుకునే పిల్లల కన్నా ఇక్కడ ఇంకా ప్రత్యేకమైన విధంగా అంటే చదువు ఒకటి మామూలుగా ఉంటుంది, గురుకులంలో చదువు మాత్రమే లభిస్తుంది. అనుభవం రావాలంటే బయటికి వెళ్ళాల్సిందే కదా. కానీ అనుభవం కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే డాక్టర్ చదువుతూ ఉంటారు, చదివిన తర్వాత అనుభవం రావాలంటే 2-3 పైకి పంపించాలి. ప్రాక్టికల్స్ అనేవి ఉండాలి కదా. అది ఇక్కడ మన ఆలయం దగ్గర ఏంటంటే చదువుతూ దాంతోపాటు దేవుడు అంటే ఏమిటో నేర్పుతూ, ఆగమ గ్రంథాలు ఏం చెప్తున్నాయో చెప్తూ, వాళ్ళకి ఎలా భక్తులతో ఉండాలి, ఎలా ఒక పద్ధతి, పూర్వం పెట్టిన కట్టడంతా ఇప్పుడు పోయింది. పూర్వులంతా ఎలా ఆలయాల్లో ఆరాధన చేసేవారో ఆ క్రమం అంతా ఇప్పుడు మనకి కనపట్టాల. ఎందుకంటే ఆలయంలో అలా వచ్చేసి తీర్థం తీసుకోవడం, సటారు తీసుకోవడం, ఆ పక్కన ప్రసాదం పెట్టేస్తుంటారు. అవి ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ ప్రసాదం పెట్టేటప్పుడు కూడా అందరినీ కూర్చోబెట్టి పెట్టాలి అనే నియమం అనమాట. అలాంటివన్నీ ఇక్కడ జరుగుతుంటాయి. అవునండి, చూసాం ఇందాక మేము వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని కూర్చోబెట్టే తీసుకుంటారు. అందరికీ అలా వడ్డం చేస్తారు అనమాట. ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది.
3 పూట్ల అలాగే క్రమం చేస్తారు. ఎంతమంది వచ్చినా అలాగే గోష్ఠి జరిగేటప్పుడు గోష్ఠి అని దాన్ని పిలుస్తారు అనమాట. దానికి మంగళాశాసనం అని పిలుస్తారు. ఓకే. భగవంతుని పూజ అవగానే ఆ స్వామికి హారతి ఇస్తారు. దానికి మంగళాశాసనం అని మంత్రపుష్పం అంటూ ఉంటారు కదా బయట అందరికీ తెలిసేది. అలా చేసి స్వామికి అన్ని విన్నపాలు చేస్తారు అనమాట. చదివిన వేదాలు ప్రబంధాలన్నీ చేసి ఆ స్వామి అనుజ్ఞ తీసుకొని ఆ స్వామి తీర్థ ప్రసాదాలు అందరికి ఇస్తుంటారు. ఓకే. అయితే స్వామీజీ రామానుజాచార్యుల వారు చెప్పిన గొప్ప మాటలు ఎన్నో ఉన్నాయి. అయితే అటువంటి మాటలు ఈ తరం వాళ్ళకి చాలా వరకు తెలియవు, అవగాహన లేదు అనే చెప్పాలి. రామానుజ వారి మాటలు అవగాహన లేదని మీరు అంటున్నారు, కానీ అది అందరికీ ఎలా ఉందో నేనే చెప్తాను. ఎందుకంటే స్వామి రామానుజాచార్య స్వామి వారు చెప్పింది ఒకటే, సమత, ఈక్వాలిటీ. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, ప్రతివాడు ఈక్వాలిటీ ఈక్వాలిటీ అని అంటున్నారే. మరి ఈక్వాలిటీ గురించి పోరాడింది 1000 ఏళ్ల క్రితం ఎవరు? వారే కదా. వారే అందరికీ చెప్పారు. తర్వాత ఇంకోటి మనం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు ఏమంటుంటారు, పెద్ద మడిగట్టుకున్నాడు రా వీడు, వీడేనా పెద్ద శాస్త్రాన్ని చదువుకుంది, మనశుద్ధి కావాలి కానీ వేషం ఎందుకు అంటుంటారు కదా. కానీ నిజానికి మనశుద్ధి ఉండాలి అని వాడు అంటున్నాడు, అనేవాడికి ఉందా లేదా? శుద్ధి ఉన్నవాడు అలాంటి మాటలు మాట్లాడాడు కదా. రామానుజ వారు అది గమనించారు. అది గమనించి ఆ రోజుల్లోనే 1000 ఏళ్ల క్రితమే వారు కావేరీ నదికి స్నానానికి వెళ్ళేటప్పుడు వారి దగ్గర 2 పండితుల మీద చేయి పట్టుకుని వెళ్ళేవారు. స్నానం ఆచరించిన తర్వాత మడి కదా, ఆ మడి సమయంలో వారి దగ్గర ధనుర్దాస్ అని ఒక ఆయన ఉన్నారు. ఆ ధనుర్దాస్ అనే అతను ఒక మల్లయోధుడు. ఆ మల్లయోధుడి మీద చేయి వేసి వెళ్ళేవారట. అదేమిటి అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేమిటి స్నానం చేసే ముందేమో శుద్ధమైన బ్రాహ్మణుని పట్టుకుని వెళ్ళారా ముందు, స్నానం చేసి వచ్చేటప్పుడు బ్రాహ్మణ చేయి వదిలి ఈ మల్లయోధుడు చేయి పట్టుకుని వెళ్తున్నారే, ఇదేమిటి అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అతను చాలా గొప్ప వ్యక్తి ధనుర్దాసు. మీరు ఆయన ఘట్టాన్ని మార్చి అన్నమయ్య సినిమాలో పెట్టారు, మీకు చెప్తే విషయం తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి ఊరేగింపు వెళ్ళేటప్పుడు అవతల పక్క అన్నమయ్యని చూపించారు కదా, తన భార్యలకి తన గొడుగు పట్టుకు వెళ్తున్నట్టుగా. కానీ అక్కడ నిజానికి ధనుర్దాసు ఆ పని చేసింది. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుని ఊరేగింపు వస్తుంది. ఇటు పక్క మంత్రాలన్నీ చదువుతూ వెళ్తున్నారు. ముందు రామానుజులు నడుస్తున్నారు. నడిచే సందర్భంలో ఒక కలకలం వారి మాటలు కొన్ని విన్నారు. ఏమంటే అయ్యో ఇదే భ్రష్టుడు దుష్టుడు అని అంటున్నారు. ఎందుకు వీళ్ళంతా స్తోత్రాలు మానేసి ఇలా అంటున్నారని పక్కే తిరిగి చూస్తే ఆ పక్కన ధనుర్దాసు ఒక గొప్ప మల్లయోధుడు కదా, వాడిని ఏమైనా వెళ్ళి ఎదుర్కొంటే ఎక్కడ కొడతాడో అని అందరికి భయం. కానీ ఆ మల్లయోధుడు గొడుగు పట్టాడు ఆవిడ భార్యకి. తన భార్య చాలా అందగత్తె, ఆవిడ నేత్రాల సౌందర్యం ఇంత అని చెప్పడానికి అలవి కాదు. అతను సిగ్గుపట్టాల, నేను ప్రేమించిన దానికి నేను ఎందుకు సిగ్గుపడాలి. అందుకని ఆ సౌందర్యాన్ని చూస్తూ అక్కడేమో వీళ్ళందరూ పరమాత్మ సౌందర్యాన్ని పడుతుంటే ఈయన తన భార్య సౌందర్యాన్ని వర్ణిస్తూ, ఆవిడికి రంగనాథుడి భక్తురాలు ఆవిడ, ఈయనకి రంగనాథుడు లేదు ఏమీ లేదు, ఎంతసేపు మల్ల యుద్ధాలు అవే. తన భార్య రమ్మంది కదా అని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆవిడ రంగని చూస్తూ అలా కళ్ళు పెట్టుకుని పెద్దగా చేసుకుని చూస్తుంది. ఆ నేత్రాలను చూసి ఈయన గొడుగు పట్టి ఎక్కడ ఈవిడి కళ్ళు వాడిపోతాయో ఎండ తగిలి అని గొడుగు పట్టి వెనక్కి అడుగులు వేస్తున్నాడు. దేవుడు నడిచేటప్పుడు వీపు చూపకూడదు కదా, వెనక్కి అడుగులు వేస్తూ నడవాలి. నిజానికి అలా నడవాలి, స్వాములందరూ అలా నడవాలి. నిజానికి అలా నడిచే వీళ్ళు దృష్టి దేవుడి మీద పోయి ఈయన మీదకి పోయింది. సహజంగా అందరి దృష్టి అలాగే పోతుంది కదా, ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారు, ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మీదకి పోతూ ఉంటుంది. కానీ ఇతని దృష్టి అలా తన దృష్టి అంతా